ఉత్తరాఖండ్ ప్రమాద ఘటనలో కాపాడిన వారిలోని నలుగురు మృతి చెందారు. మొత్తం 55 మంది ప్రమాదంలో చిక్కుకుపోగా వీరిలో 50 మందిని కాపాడగా మిగిలిన వారందరూ కూడా 5గురి కోసం సర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే కాపాడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండగా ఈ నలుగురు కూడా మృతి చెందినట్లు చెబుతున్నారు అధికారులు. ఉత్తరాఖండ్లో బద్రీనాథ్ సమీపంలో చమోలీ జిల్లా ఉంది. ఆ జిల్లాలో టిబెట్ సరిహద్దులోని మన దేశానికి చెందిన చివరి గ్రామం. అయితే ఈ గ్రామంలోని జాతీయ రహదారిపై భారీగా మంచు పేరుకుపోయింది. ఈ మంచు తొలగించే క్రమంలోనే ఈ ప్రమాదం సంభవించింది. అయితే దట్టమైన మంచు వర్షం, చిమ్మ చీకటితో సహాయక సిబ్బంది నిన్న రాత్రి ముందుకు కదలేకపోయారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయి. సహాయక చర్యలపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్షను జరిపారు. నిన్న కాపాడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండగా వీరు చనిపోయారని చెబుతున్నారు అధికారులు. ఇప్పటికే ఈ ప్రమాదంలో మొత్తం 55 మందిలో 5గురు కోసం ఇంకా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. వాళ్ళలో నలుగురు చనిపోయినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, సర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి అండ్ మిగిలిన వారి పరిస్థితి ఎలా ఉంది? ఉత్తరాఖండ్ లోని అవలాంచి రెస్క్యూ ఆపరేషన్ లో వాతావరణం సహకరించుకోవడంతో కొంత రెస్క్యూ ఆపరేషన్స్ కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. ప్రతికూల వాతావరణం, నిరంతరం కురుస్తున్న మంచు కారణంగా సహాయక చర్యలు కొంత మించిపోయినట్టు తెలుస్తుంది. అయినప్పటికీ కూడా రెస్క్యూ టీం అందరూ కూడా అక్కడ మంచు చర్యల కింద ఇరుగుపడిన మంచు కొండల కింద చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం 55 మంది అక్కడ చిక్కుకున్న నేపథ్యంలో సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అలాగే బీఆర్ఓ, ఐటీబీపీ సహా ఆర్మీ బృందాలన్నీ కూడా అక్కడికి చేరుకుని సహాయక చర్యలు పాల్గొన్నారు. హెలిప్యాడ్ సైతం మంచు కింద కూరుకుపోవడంతో ఎయిర్ లిఫ్ట్ ఆపరేషన్ కు విఘాతం కూడా కలిగినట్లు తెలుస్తోంది. తాత్కాలికంగా మంచుపైన హెలిప్యాడ్ సంబంధించి అక్కడ మంచుపైన ఉన్న హెలిప్యాడ్ ను బయటకు తీసుకొస్తున్నారు. మరోవైపు MI-17 హెలికాప్టర్ ను సిద్ధంగా ఉంచింది భారత సైనిక బలగాలు. అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఎప్పటికప్పుడు సహాయక చర్యల గురించి ప్రధాని నరేంద్ర మోడీ పుష్కర్ సింగ్ ధామీకి ఫోన్ ద్వారా సమాచారం అడిగి తెలుసుకున్న సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఏంటి అనే దానిపై కూడా వివరాలు అడిగి తెలుసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. పుష్కర్ సింగ్ ధామీ కూడా ఈ రోజు ఉదయం అక్కడికి సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ బాధితులను, ఏదైతే ఆర్మీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను కూడా పరామర్శించారు. ఇక నలుగురు ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం మొత్తం 55 మందిలో 45 మందిని రక్షించారు సహాయ సిబ్బంది. నలుగురు పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. నలుగురు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. మరో 6గురి కోసం అయితే ఈ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎప్పటికప్పుడు అక్కడ సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అలాగే బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ కార్మికులు, ఏదైతే ఈ దీనిలో ఇరుక్కుపోయిన వారందరూ కూడా బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉంటారో ఆ కార్మికులే ఆ కొండ మంచు తుఫాను వల్ల కొండ చర్యలు విరిగిపడిన నేపథ్యంలో మంచు కొండలు దానిలో చిక్కుకుని ఉన్నారు. వారందరినీ దాదాపు మాక్సిమం అందరినీ 55 మందిలో దాదాపు 45 మందిని రక్షించారు. అంటే ఇంకొక నలుగురు పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో వారు చనిపోయిన పరిస్థితి ప్రజెంట్ కనిపిస్తోంది. 6గురి కోసం ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అయితే ప్రజెంట్ కొనసాగుతోంది. ప్రతికూల వాతావరణంలోనూ ఈ సహాయక చర్యలు కొనసాగుతున్నట్టుగా కూడా అక్కడ సహాయ చర్యలు పాల్గొన్న సిబ్బంది చెప్తున్నారు. ఎప్పటికప్పుడు పుష్కర్ సింగ్ ధామీ కూడా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇటు పుష్కర్ సింగ్ ధామీకి ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థాంక్యూ శివ.